ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. వంకాయ, టమాటా, ఆలుగడ్డ కలిపి ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన ఈ మట్టి కంచులు పెట్టుకున్నాం. అందులో ఒక పావు నూనె పోసుకున్నాం. చెంచాడు పోపిత్తులు, కళ్యామాకు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి దూరగా గోలించుకోవాలి. మెంతి, పుదీనా, కొత్తిమీర, మినపప్పు, శనగపప్పు మొత్తం దూరగా గోలించుకోవాలి. చెంచాడు పసుపు, అర చెంచాడు ఇంగు, చెంచాడు అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. అల్లం, టమాటాలు వేసుకోవాలి. ముందుగానే కోసుకుని రెడీ పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. ఇవి ఫస్ట్ కోసి ఉప్పు నీళ్ళలో నానేసుకోవాలి. ఆలుగడ్డలు వేసుకోవాలి. చెంచాడు కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలుపుకొని 25 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని కూరను మధ్య మధ్యలో కలపాలి. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి మంట, ఎందుకంటే ఇది మట్టి కంచుడు కాబట్టి ఇలా మట్టి కంచులు వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఇంట్లో అన్ని మట్టి కంచులే వండుకుంటారు. 10 సంవత్సరాల నుంచి మొత్తం మట్టి కంచులే వంటలు చేసుకుంటున్నారు. కూర రెడీ అయింది. కబాబ్ చేయాలి, దించుకోవాలి. వంకాయ, టమాటా, ఆలుగడ్డ కూర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది.